అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. కరేడులో ఇండోసోల్ కంపెనీకి 8,300 ఎకరాలకు పైగా భూమి సేకరణకి ప్రభుత్వం పూనుకోవడం, దీనికి సంబంధించి దాదాపు 4,000 ఎకరాలకు ఇప్పటికే నోటిఫికేషన్ ఇవ్వడం వివాదాస్పదం అవుతున్న సంగతి తెలుసు అందరికీ. అయితే ఈ అంశం మీద తెలుగుదేశం పార్టీలోనే వ్యతిరేకత రావడమే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కొంతమంది తెలుగుదేశం అఫ్కోర్స్ కరేడులో కూడా తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారు, వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అందరితో కలిసి, గ్రామస్తులందరితో కలిసి తెలుగుదేశంలో కూడా భిన్న స్వరాలు వినబడుతూ ఉన్నాయి. మధుసూదన్ రెడ్డి గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే గోపి గారు. ఎందుకు తెలుగుదేశం పార్టీలో కూడా ఇండోసోల్ కంపెనీకి ఇక్కడ భూమి కేటాయించడం మీద వ్యతిరేకత వస్తుంది? ఇప్పుడు భూమి కేటాయింపుల్లో వ్యతిరేకత రాదు. ఒక గజ దొంగ కంపెనీకి భూములు కేటాయించడం, ఇది ప్రజలు వ్యతిరేకిస్తుండేది. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం, రాష్ట్రంలో ఉద్యోగ కల్పన కోసం పెట్టిన కంపెనీ కాదు అది. ఒక గజ దొంగ కంపెనీ అది. ఎందుకంటే స్మార్ట్ మీటర్ల కుంభకోణం 36,000 కోట్ల కుంభకోణం చూసిన తర్వాత ఈ కంపెనీకి కూటమి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వటమే బిగ్గెస్ట్ మిస్టేక్. నర్రెడ్డి ఈశ్వేశ్వర్ రెడ్డి ఎవరు? నర్రెడ్డి తులసిరెడ్డిని అడిగితే చెప్తాడు. అవినాష్ రెడ్డికి దాంట్లో వాటా ఎంత ఉంది? కడప ఎంపీకి. ప్రజలకి మీరు ఏమి చెప్పి అధికారంలోకి వచ్చారు? సుపరిపాలన అంటే ఏంటి? ప్రజల్ని వంచడమా, ప్రజల్ని నిలబెట్టడమా? ఈరోజు బీపీసీఎల్ కంపెనీ ఉంది, దానికి రామాయపట్నం దగ్గర భూములు ఇస్తానంటే ఎవరన్నా ప్రజలు వ్యతిరేకించారా? లేదుగా. ఇండోసోల్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే దీని బిహైండ్ ఒక హిస్టరీ ఉంది. నేను చెప్తాను, అది అర్థమైతే ఇది అర్థమవుద్ది. రాజకీయ పార్టీలు ప్రజా సంక్షేమం దృష్ట్యా రాజకీయ పార్టీలనే ఏర్పాటైనవి. కానీ ఈ రాజకీయ పార్టీలు కాదు ఇప్పుడు ఉండేది, రాజకీయ ఫ్యాక్టరీలు అంటా నేను. ప్రజల భూములు ఎలా కొట్టేయాలా, తద్వారా నేషనల్ బ్యాంకులను ఎలా ముంచాలా, దేశాన్ని ఎలా ముంచాలా అని ఈ దగులుబాజీ ముఠాలు కొన్ని కలిసి దేశ సంపదను, ప్రజల సంపదను లూటీ చేస్తున్న మాట వాస్తవం. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. వెనకబడిన జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లాలో ఒక సింగిల్ ఎపిసోడ్ చెప్తాను నేను. 8,844 ఎకరాలు ఆనాటి గవర్నమెంటు, 2004లో ఏర్పడిన ఆనాటి గవర్నమెంటు ఏం చెప్పింది? 30,000 ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పి ఎకరా 50,000 రూపాయల చొప్పున దాదాపుగా 8,844 ఎకరాలు తీసుకొని ఆ భూములు లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరు చూడండి, అటువంటి పేరు పెట్టారు. ఆ భూములన్నీ ఎత్తుకొని పోయి నేషనలైజ్డ్ బ్యాంకుల్లో మార్టిగేజ్ చేసి, అక్కడ నుంచి ఆ నేషనలైజ్డ్ బ్యాంకులు కన్సార్టియం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్దన్న పాత్ర పోషించి, ఆ పాత్రలో పాత్రదారుడు, సూత్రధారుడు ఏటు విజయసాయి రెడ్డి 4,531 కోట్ల రూపాయలు నేషనల్ బ్యాంక్ నుంచి డబ్బులు తెచ్చి, ₹1 పెట్టుబడి పెట్టకుండా భూములు ఎలా కొట్టేస్తారో చూడండి. 500 కోట్ల రూపాయలు ఆడేదో ఖర్చు పెట్టినో, రోడ్లు వేసినో అయ్యి కొట్టి 4,031 కోట్లు దేశ సరిహద్దులు దాటించి వాడిని ఏమన్నా పెరికినారా? ఇప్పటి వరకే కంపెనీలు వచ్చినాయి ఆ 30,000 ఉద్యోగాలు. దానికి దీనికి సంబంధం? ఎస్, ఆ గ్యాంగే ఏడా ఇండోసోల్ అంటే ఆ గ్యాంగే. ఆ గ్యాంగ్లో ఇదంతా కడప జే గ్యాంగ్ అన్నమాట. ఇదంతా వీళ్ళు 28,000 ఎకరాలు నిజాంపట్నం దగ్గర 3 లక్షలకి, 4 లక్షలకి, 5 లక్షలకి రైతుల దగ్గర భూములు కొట్టేసి పరిశ్రమలు వచ్చినాయా? 28,000 ఎకరాలు నిజాంపట్నం పోర్టు కాడ ఎన్ని కంపెనీలు పెట్టిర్రో ఎంత ఇచ్చినాడు? ఆ రోజు ఆ భూములు అమ్మీటంలో బాలినేని శ్రీనివాసరెడ్డి పాత్ర ఎంత? 28,000 ఎకరాలు ప్రకాశం జిల్లాలోనూ అటు గుంటూరు జిల్లా రైతుల భూములు కొట్టేసిన మాట వాస్తవమా అవాస్తవమా? ఎవరి కాలంలో జరిగింది? ఇప్పటి వరకు కోర్టులు తీర్పు ఇచ్చినాయా? వాడు ఈరోజు కూడా భూమి నాదంటుండు. రైతుల్ని ఉంచి, రైతుల్ని నిండా ముంచి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి 4 లక్షలకి 3 లక్షలకి ఆ రోజు తిలాపాపం తలా తిరిగి అన్ని రాజకీయ పార్టీలు ఎంపీటీసీలు జడ్పీటీసీలు దాంట్లో
15 లక్షల రూపాయలకి వాడికాడ బేరం చేసుకుని రైతుల కాడ 3 లక్షలకి 4 లక్షలకి అన్నదాతలు మట్టి మనుషులు భూములు కొట్టేసిన మాట వాస్తవమా? సేమ్ ఇప్పుడు కూడా ఇండోసోల్ కంపెనీ అనేది 8,300 ఎకరాలు భూములు ఎవడమ్మ ముగుడు సొమ్మని దారాదత్తం చేస్తున్నారు. రాజస్థాన్ పాలసీ తీసుకోండి, సోలార్లో 1 ఎకరాకి 52,000 కౌలు ఇస్తున్నారు రాజస్థాన్లో. లీజుకి తీసుకోండి, టైటిల్ పోద్ది. లీజుకి ఇవ్వండి, టైటిల్ రైతులకు ఉంటుంది. 2 సంవత్సరాలకు ఒకసారి పెంచుకుంటా పోండి. అంటే నయా భూస్వామ్య వ్యవస్థకి దారులు వేసింది. గ్లోబలైజేషన్ ఫలితంగా నయా భూస్వామ్య వ్యవస్థకి వ్యతిరేకంగా స్వతంత్రోద్యమాలు జరిగినాయి. భూస్వామ్య వ్యవస్థకి వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. తత్ఫలితంగా భూములు వచ్చినాయి. అదే నక్సల్బరీ ఉద్యమం ఎందుకు జరిగింది అనుకుంటున్నారు? శ్రీకాకుళం దాకా ఎందుకు వచ్చింది? ఎంపట శనసత్యం సార్ ఎందుకు పోరాటం చేశారు? నయా భూస్వామ్య వ్యవస్థ ఫ్యాక్టరీల ముసుగులో ఈ మొత్తం పెద్ద వాళ్ళందరూ చేరి భూములు కొట్టేసింది. ఈ భూములు ఎత్తుకొని నేషనల్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టడం, మళ్ళీ అక్కడ కూడా పేద ప్రజలు దాచుకున్న డబ్బులు కొట్టేయటం. లైవ్ ఎగ్జాంపుల్ చెప్తుండా, 42,000 కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేసిండు అనిల్ అంబానీకి. 500 కోట్లు కట్టు చాలు, మిగతా రైట్ ఆఫ్ చేశారు. ఎవరమ్మ మొగుడు సొమ్ము? ఒక్క మాట, ఇప్పుడు రాజస్థాన్ మోడల్ అంటున్నారు, రాజస్థాన్లో లీజుకి ఇచ్చారని అంటున్నారు 52,000. లీజుకి ఇచ్చినా కానీ భూములు కోల్పోవాలి కదా రైతులు. అసలు మా భూములు కోల్పోవని కదా ఇక్కడనే పాయింట్. టైటిల్ మోస్ట్ ఇంపార్టెంట్. టైటిల్ అనేది టైటిల్ కాదు, పంటలు ఇంపార్టెంట్ అంటున్నారు రైతులు ఇక్కడ. ఓకే, నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను. 3 పంటలు పండే భూములు రైతులు ఏమంటారు కదా, నేను భూమి రిసోర్స్ చూపిస్తా. ఇఫ్కో సెజ్ ఉంది, కావాల నుంచి నెల్లూరు పోయే మధ్యలో భూములు ఎన్ని వేల ఎకరాలు ఉంటాయి. ఆ రోజు రైతులకి ఏమని చెప్పి తీసుకున్నారు ఆ భూములు? ఇవాళ ఖాళీగా బడి ఉండే ఆడ పెట్టుకోండి పోయి పోయి. ఇప్పుడు ఇఫ్కో సెజ్ 15 కిలోమీటర్ల కాంపౌండ్ వాళ్ళు కట్టున్నారు కదా గోపి గారు. హైవేలోనే ఉంటుంది కదా. భూములు పడవబడి ఉండయా లేవా? ఆడ పెట్టండి రాబాయి, ఖాళీగా ఉండగా మళ్ళీ భూసేకరణ ఎందుక? ఉన్న భూములు వాడుకొని చేతగాక ఇవాళ ప్రభుత్వ భూములు ఉన్నాయి, లీజుకి ఇవ్వండి, అమ్మకాండి భూములు. ఇలా కనిగిరి ఏరియాకి రండి, పైకి రండి, కనిగిరి పక్కన రండి, కొన్ని లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇలా దనకొండనే కాదు, నిమ్జు నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని చెప్పి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 13,500 ఎకరాలు కేటాయించారు. ఏది? పామూరు నుంచి మాలకొండ పోయే దోవలో ఒక బోర్డు ఉంటుంది. ఏమైపోయినాయి భూములన్నీ? పోనీ మేనకూరు సెజ్ ఉంది తెలుసా మీకు? ఎంగడగిరి కాడ నాయుడుపేట నుంచి ఎంగడగిరికి పోయే దోవలో మేనకూరు సెజ్జులో పడావుబడి ఉన్నాయి భూములు. ఆడబెట్టండి రా బాబు. అంటే కోస్టల్ తీర ప్రాంతంలో భూములు తీసుకొని ఏం ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటారా? అంటే సోలార్ ప్లేట్ల ముసుగులో ఏమేమి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటారా? అంటే కరేడులో తీసుకోవడం వెనక బీచ్ ఉంది కాబట్టి అనేది పెద్ద కారణం. ఎస్, సముద్ర తీర ప్రాంతం కలిసి వస్తుంది మనకి. ఇతర దేశాల నుంచి ఏమైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఇతర దేశాల నుంచి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. మొదట సోలార్ అని చూపిస్తారు. నేనంటుండే వ్యాలిడ్ పాయింట్, ప్రభుత్వానికి ఇచ్చేటటువంటి గొప్ప సలహా, భూములు ఏ ఫ్యాక్టరీకి అమ్మొద్దు, లీజుకి మాత్రం ఇవ్వండి. ఫ్యాక్టరీలు పెట్టకపోతే ఏం చేస్తారు చెప్పండి నాకు. లీజు ప్రాతిపదికన ప్రభుత్వ భూములు కానీ రైతుల భూములు కానీ లీజు ప్రాతిపదికన తీసుకోవటం ధర్మమైంది. టైటిల్ ఇవ్వకూడదు. వీళ్ళు టైటిల్ ఇచ్చిన తర్వాత డబ్బులుంటే భూములు కొనేసుకోవటం. నేను సింపుల్గా చెప్తున్నా కదా మీకు. ఇవాళ భూముల ధరలకి రెక్కలు వచ్చినాయి. హైవే పక్కనుంటే కోట్ల రూపాయలు బరగతున్నాయి భూములు. అందువల్ల 8,300 ఎకరాలకు ఒక కంపెనీ కట్టబెడతారంటే, అది యువజన శ్రామిక రైతు పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి కట్టబెడతారంటే దీని వెనక దోస్త్ మేరా దోస్త్ తూహే మేరా క్యా హై ఆ స్టేట్ రెవెన్యూ అవ్వడం, ఆడు బయటికి రావాలా. ఈ విషయంలో లోకేష్ కూడా గతంలో మాట్లాడారు కదా, ఏమని? ₹1,00,000 క్యాపిటల్ ఉన్న ఒక కంపెనీ 72,000 కోట్లు పెడుతుందంట, అది పులివెందుల కంపెనీ అని మాట్లాడాడు. ఇదే షిరిడి సాయి కంపెనీ గురించి లోకేష్ గారు. నేననేది వ్యక్తుల కంటే ప్రజాస్వామ్యం గొప్పది. డెమోక్రసీలో ప్రజలకు సర్వెంట్లుగా ఉండాలా. ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, మంత్రి మండలి కానీ ఉండాలి. అందువల్ల ప్రజల సంపదను దోచడానికి ఉండకూడదు. దీని వెనక ఒక బలమైన స్టేట్ రౌడీ ఉండడు. ఆ స్టేట్ రౌడీ ఒక రాజ్యసభ ఎంపీ. వీళ్ళిద్దరు కలిసి ఈ భూములు కొట్టేసేదానికే పథకం రచన చేశారు. ఈ విషయం పెద్ద ఆయనకి తెలుసో లేదో. కాబట్టి దీని మీద అధికారులు ఎవరైతే ఉన్నారో, చీఫ్ సెక్రటరీ ఉన్నారో, మీరందరూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చదువుకున్నాళ్ళే కదా. భారత రాజ్యాంగం ఏం చెప్తుందో నాకు చెప్పండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్తో ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, ఐపీఎస్ ఆఫీసర్లు కానీ
ఓత్ ప్రమాణం ఏమని చేస్తారు? 8 ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ 8 ప్రిన్సిపల్స్లో ఇంటిగ్రిటీ అండ్ ఆనెస్టీ, దేశ సమైక్యతను, రాష్ట్ర సమైక్యతను, ప్రజల సమైక్యతను కాపాడాలనేది, రెండోది నిజాయితీగా ఉండాలని. ఈ ఇండోసోల్లో నిజాయితీ ఉందా? ఎందుకు దోచిపెడతారు? లేపాక్షి సెజ్ నీకు ఎగ్జాంపుల్ చెప్పా. అలా కాదని ఎవరు అసూరెన్స్ ఇస్తారు? అంటే ఒక్క మాట ఇక్కడ మసూదన్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి అని అంటే దాదాపు లెగ్జరీ బ్యాలెన్స్ చూపిమను. ఒక్క మాట పెట్టుబడి అన్న అబద్ధాలు చెప్పొద్దు. వాడి కంపెనీ లెగ్జరీ బ్యాలెన్స్లో డబ్బులు చూపిమను. వాడు మగాడైతే, ఇండోసోల్ కంపెనీ మగాడైతే లెగ్జరీ బ్యాలెన్స్లో డబ్బులు చూపిమను. ఆ స్థాయిలో ఉద్యోగాలు కూడా ఇస్తాం, 30,000 ఉద్యోగాలు ఇస్తాం. ఎవడికి నమ్మకం? లేపాక్షి సెజ్ 30,000 ఉద్యోగాలు ఏమైనాయి అయ్యా? లేపాక్షి సెజ్ 30,000 ఉద్యోగాలు ఉండయా? వాడు మగాడైతే లెడ్జర్ బ్యాంక్స్ అకౌంట్లో డబ్బులు చూపిమను. ఏడందరా నీకాడ అంత డబ్బు? అకౌంట్లో డబ్బు చూపించాలి కదా కంపెనీ పెడతానంటేను. అలా కాదు, ఈ భూములు ఎత్తుకొని పోయి, నేను చెప్తానంటే డబ్బులు ఎలా క్రియేట్ చేస్తారు. ఈ భూములు ఎత్తుకొని పోయి తక్కువ రేటుకి రైతుల కాడ తీసుకొని ఈ భూములు ఎత్తుకొని పోయి నేషనలైజ్డ్ బ్యాంకుల్లో మార్టిగేజ్ చేసి ఆ నుంచి చేస్తారు డబ్బులు. లేపాక్షి సెజ్లో ఏ భోగోతం జరిగిందో అదే భోగోత్ ఇండోసోల్, నో డౌట్. అసలు నీకు ఎందుకు ఇవ్వాలరా బై భూములు? ఇప్పుడు భూములు పోతున్నాయి అని ఆందోళన చేసి ఆపుకోవాలా, ఉద్యోగాలు వస్తున్నాయని సంతోషిస్తూ స్వాగతించాలా అనేది అర్థం కాని విషయం. నువ్వు గ్యారంటీ వారంటీ ఉంటుందా ప్రైవేట్ ఉద్యోగానికి? నేను చెప్పండి, ప్రైవేట్ ఉద్యోగానికి గ్యారంటీ వారంటీ. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇఫ్కో సెజ్జు ఎరువుల కర్మాగారం వస్తుందని చెప్పి నెల్లూరు జిల్లా రైతుల దగ్గర భూములు తీసుకున్నారా లేదా? వచ్చినాయి ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అందరికీ. ఎరువుల కర్మాగారం వచ్చిందా? ఇఫ్కో సెజ్జు గోపి గారు, అవునవును, నేత్రుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం చెప్పి రైతుల కాడ భూములు తీసుకున్నారా బాయ్ మీరు? ఆ రోజు కూడా కొడవలూరు జడ్పీటీసీ ఒక అన్న హైకోర్టులో వేసి మొన్న జడ్జిమెంట్ వచ్చింది, 25 లక్షలు లెక్కన ఎకరాగా. వాళ్ళు కూలీలుగా మారిపోయారు రైతులు. అందరికి అన్నం పెట్టే రైతులు, మట్టి మనుషులు నెల్లూరులో కూలీలుగా మారిపోయారు. ఈ రోజు కూడా కంపెనీలు లేవు, ఉద్యోగాలు లేవు వాళ్ళ పిల్లలకి. ఇది మోసం, దగా, కుట్ర ఇది. అందువల్ల ఏంటంటే నేను జవహర్ చదువుకున్నాను కాబట్టి నాకు తెలుసు ఆ ప్రాంతం గురించి క్షుణ్ణంగా. భూములు కొట్టేయటానికి తీరరేఖ ఎంబడి 8,300 ఎకరాలు భూములు కొట్టేయటానికి ఆడుతున్న నాటకము ఇది. మొత్తం భూములు కొట్టేయటం ఇది ఒక ఇండోసోల్ పవర్ కంపెనీ కాదు. ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ? చీఫ్ సెక్రటరీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడా? అంటే పాలసీ ఉంటుంది కదా. ఏం పాలసీ ఉంటుంది? మీరు ఇన్ని సంవత్సరాల లోపల ఇన్ని ఉద్యోగాలు కల్పించకపోతే ప్రభుత్వం మళ్ళీ రిటర్న్ తీసుకుంటుందనో ఇండస్ట్రీ పాలసీ ఉంటుంది కదా. అనుకుందామా? ఓకేనా? ఇఫ్కో సెజ్ పాలసీ ఏమైంది? 28,000 ఎకరాల పాలసీ ఏమైంది? లేపాక్షి సెజ్ పాలసీ ఏమైంది? ఈ పాలసీలన్నీ ఏమైనాయి? ఉద్యోగాలు వచ్చినాయా? వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారా? వాళ్ళు గురిశిక్ష చేసి ఆడేశారా? పెట్టి ఆ బయటే తిరుగుతారు. గురిశిక్ష చేసినవా? అటువంటి ఎదవల్ల కాల్చిపారేయాలా? భూములు కొట్టేసిన వాళ్ళని. అంటే మరి అంత ఏం కాదు, తప్పు కాదు అది. స్వతంత్రోద్యమం ఎందుకు జరిగింది? మన భూమి కోసమే స్వతంత్రోద్యమం. తప్పు కాదు. స్వతంత్రోద్యమం ఎందుకు జరిగింది నాకు చెప్పండి. సిపాయిల తిరుగుబాటు 1857 ఎందుకోసం జరిగింది? భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగింది. ఎవరి కోసం జరిగింది? తెలంగాణ రైతాంగ సాహిత్య పోరాటం దేనికోసం జరిగింది? భూమి కోసం, భుక్తి కోసం, ఆత్మ గౌరవం కోసం జరిగింది. మీ ఇష్టం వచ్చినట్టు మీరు మంత్రులు అయిపోయి మీరు ఎవరు పెడితే వాడికి రాసిటివినా? ఇది ప్రజాస్వామ్యం అనే సంగతి మర్చిపోతే ఎట్లా? ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం ఆ భూములు సేకరించే దిశగానే ముందుకెళ్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే కొమరం భీం దెబ్బ ఎలా ముందాలో చూపిస్తాం దెబ్బ. కొమరం భీం దెబ్బ చూపిస్తాం. పుచ్చలపల్లి సుందరయ్య నడయాడిన గడ్డది. దిక్కులు పెట్టటెళ్ళేలాగా చూపిస్తాం దెబ్బ. జవహర్ భారతి కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఆ స్టూడెంట్స్ దొమ్మేంటూ చూపిస్తాం ప్రభుత్వానికి. వాడేం పెద్ద పుడింగ్ అనుకుంటుండేందా? ఎవడికి స్టేట్ రౌడీ వాడా? అలా కాదు, ఇక్కడ ప్రభుత్వం ఎవరో ప్రభుత్వం కాదండి, ప్రభుత్వం కానే కాదు. ఈ దొంగల ముఠ కొంతమంది భూములు కొట్టేసే ముఠ తయారైంది. ప్రభుత్వానికి సంబంధం దొంగల ముఠ కొంతమంది చేరండి. రాజకీయంగా ఎలాంటి పరిస్థితిని ఇప్పుడున్న కూటమికి ఇది తీసుకొస్తుంది? ఒకవేళ ఇలానే వెళితే రాజకీయంగా ఎలా ఉంటుంది? నేను చర్చ పెట్టారా అసెంబ్లీలో? లేదుగా. చర్చ పెట్టారా? లేదుగా. 175 అసెంబ్లీని కాల్ఫర్ చేయండి. 175 మంది ఎమ్మెల్యేలు కాడ చర్చ పెట్టండి. డ్రాఫ్ట్ బయట పెట్టండి. ఆ డ్రాఫ్ట్ అసెంబ్లీలో చర్చ పెట్టండి. అసెంబ్లీ ఆమోదం పొందిన తర్వాత అసెంబ్లీలో ఉన్న 175 మంది ఎమ్మెల్యేలు ఒప్పుకుంటే ముందుకు రండి.
అంటే మీరు దొంగతనంగా ఏంటి ఏ పనులు అసెంబ్లీలో చర్చ పెట్టరా? వైసీపీ నుంచి అసలు వైసీపీ తీసి పక్కన పడేయండి, జనసేన ఉంది, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక మాట ఇక్కడ తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతున్నారు కానీ జనసేన పార్టీ గురించి, భారతీయ జనతా పార్టీ గురించి లేదు, కూటమిలో ఉన్నాయి. అలాగని ఇటు వైసీపీ నుంచి ప్రతిపక్షంలో ఉండి రైతుల పక్షాన, లేకపోతే కంపెనీ పక్షాన, లేకపోతే ప్రభుత్వ వాదనని సమర్థిస్తున్నారా? ఏ వాదన వైసీపీ నుంచి లేకుండా పోయింది ఎందుకు ఈ విషయంలో? వైసీపీని తీసేయండి, అదే పెద్ద అవినీతి పార్టీ. ఇది అవినీతి రొచ్చులో 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసుల్లో అవినీతి రొచ్చులో మునిగిన పార్టీ అది. మీకేమైందంట? ఒకటేమో మేము దేశభక్తుల పార్టీ కదా భారతీయ జనతా పార్టీ, ప్రజల కోసం ప్రశ్నించేదానికే కదా జనసేన ఉండేది. తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో పుట్టింది కదా తెలుగుదేశం పార్టీ. ఇవాళ ప్రజల్ని ఎందుకు ముంచుతారా? ప్రజల్ని ఎందుకు ముంచుతారా ప్రైవేట్ కంపెనీ కోసం? వాడి దగ్గర డబ్బులు ఉండయా విశ్వేశ్వర రెడ్డి కాడా? మీరు చూసిర్రా? అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి గోపి గారు, ఎవడో చూడలేదు, మాకు తిరుగులేదు, మా చేతిలో పోలీస్ వ్యవస్థ ఉంది, మా చేతిలో ఇది ఉంది అది ఉందంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారిని గుర్తు చేసుకోండి. బ్రిటిష్ వాళ్ళకి తన గుండెని చూపించండి, రారా దమ్ముంటే కాల్చరా అన్నారు. రేపు రైతులు కూడా గుండె చూపిస్తారు, రారా బాబు ఎంతమందిని కాలుస్తావా రారా అని. మీ రౌడీజానికి ఊరు భయపడరు రైతులు ఊరు కూడా. ఈ దేశానికి అన్నం పెట్టినటువంటి రైతులకి నట్టేట ముంచొద్దు. ఏంద్ర డబ్బులు ఇచ్చేది నువ్వా? ఎవడికిస్తావు డబ్బులా? ఆ భూముల్లో ఎంత పంట బండి ఉంటుంది, ఎన్ని లక్షల డబ్బు వచ్చి ఉంటుంది, అక్కడి నుంచి ఎన్ని జీవితాలు ఇంజనీర్లు అయ్యారు, ఆ భూములు ఇచ్చిన పంటలు అమ్ముకొని ఎంతమంది డాక్టర్లు అయ్యారు, ఎంతమంది ఇంజనీర్లు అయ్యారు, ఎంతమంది టీచర్లు అయ్యారు. స్వతంత్రం వచ్చినాక 77 ఏళ్ల ఈ స్వతంత్ర సంగ్రామం ఆ గ్రామాల్లో ఎంతమంది టీచర్లు, ఎంతమంది డాక్టర్లు అయ్యారు నాకు చెప్పండి. అంటే వీళ్ళు ఇచ్చే 24 లక్షలు ముష్టి ఇచ్చినట్టు రైతులకు ఇచ్చేసి మేము వెళ్ళిపోతామా? ఈ మగాడు అయితే ఎకరాకు 2 కోట్లు ఇస్తా, ఎకరాకు 2 కోట్లు ఇస్తే ఇస్తావా? ఎకరాకు 2 కోట్లు బ్యాంకులో వచ్చి పిచ్చి డిపాజిట్ చేసుకున్నా సంవత్సరానికి ఎంత వస్తుంది అనుకుంటాడు? మరి 14 లక్షలు వస్తాయి. అప్పుడు భూమితో ఉండే సంబంధం నేను అనేది నా భూమి కొట్టేసి ఒక్కటే చెప్తా ఎగ్జాంపుల్. భారతీ సిమెంటు ఎగ్జాంపుల్ చెప్తుండా. ఎంత ఇచ్చావు భయ్? బడుగు బలహీన వర్గాలకు ఎంత ఇచ్చాడో నాకు చెప్పండి. భారతీ సిమెంటు ₹1,00,000 ఎకరా. ₹1,00,000 ఎకరా ఇచ్చి వాళ్ళ వికాట్ కమ్మినప్పుడు ఎంత వచ్చినాయి? పల్నాడుది కాదండి, కడపలో భారతీయ సిమెంటు ₹1,00,000 తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని భూములు కొట్టేశారు. రఘురామ్ సిమెంట్ భారతీయ సిమెంట్గా వచ్చింది. ₹1,00,000 బడుగు బలహీన వర్గాల నుంచి ప్రభుత్వ భూములు కేటాయించుకును. వికాట్కి నువ్వు అమ్మినప్పుడు దాని విలువ ఎంత నాకు చెప్పండి? కోట్లలో బలికింది. అర్థమవుతుందా? దీని వెనక పెద్ద రహస్యాలు ఉంటాయి. ఎవడికో దిక్కుమాలినోడికి చెప్పను. ఎంఐడిసిలో ఏం జరుగుతుందో నేను చెప్పగలను, జిఐడిసిలో ఏం జరుగుతుందో నేను చెప్పగలను, మా ఏపీఐసిలో నేను చెప్పగలను. 20 ఏళ్ళు దక్షిణ భారత 6 రాష్ట్రాల్లో వర్క్ చేసినోడి నాకు తెలీదా? ఏ ఇండస్ట్రియల్ పార్క్ ఎంత దూరం ఉంటుందో కూడా నేను చెప్తా. కేఐడిసిలో ఏం జరుగుతుందో నేను చెప్పగలను. ఈయన తమిళనాడు సిప్కాట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఏం జరుగుతుందో నేను చెప్పగలను. ఇప్పుడు ప్రభుత్వం విశ్వేశ్వర రెడ్డి కంపెనీ అయిన ఇండోసోల్ కంపెనీకి 8,300 ఎకరాలు ఇవ్వడానికి ముందుకు వెళ్ళాలా, లేదు రైతుల డిమాండ్ని న్యాయమైందిగా పరిగణించి ఆగాల? మీ అభిప్రాయం? నా అభిప్రాయం ఏంటంటే పంటల బండన్న భూముల్లో పెట్టుకోండి. ఓకే, పంటల బండే భూముల్లో పెట్టొద్దు. ఇది పాయింట్ క్లియర్. భూములు ఎట్టి పరిస్థితుల్లో భూములు రిజిస్ట్రేషన్ జరగదు. భూములు లీజుకు మాత్రమే తీసుకోండి రైతుల దగ్గర. మరి లీజుకు తీసుకున్న భూములు ఉండవు కదా సార్ రైతులు? మీ రైతుల దగ్గర లీజుకే తీసుకోండి భూములు. అంగీకరించేటటువంటి రైతులు బోలుడు మంది ఉన్నారు. అంగీకరించే వాళ్ళ దగ్గర లీజుకి మాత్రమే తీసుకోండి భూములు. ఆ లీజ్ అగ్రిమెంట్ కూడా ప్రభుత్వం చెయ్యాలి, విశ్వేశ్వర రెడ్డి కాదు. చీఫ్ సెక్రటరీ సంతకం పెట్టాలి. చీఫ్ సెక్రటరీ సంతకం పెట్టాలి లీజ్ అగ్రిమెంట్ మీద. కంపెనీ సంతకం మాకొద్దు. కంపెనీ ప్రభుత్వం పెట్టుకోండి సంతకాలు, కానీ లీజు సంతకం ఎవరు పెట్టాలా? చీఫ్ సెక్రటరీ పెట్టాలా. లీజ్ సంతకం అగ్రిమెంట్ మీద విశ్వేశ్వర రెడ్డితో మాకు సంబంధం లేదు. చీఫ్ సెక్రటరీని సంతకం పెట్టమనండి, మేము చెల్లిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎవరు చీఫ్ సెక్రటరీ సంతకం పెట్టాలి. లీజు మేము ఇస్తామని. వాళ్ళు పారిపోతే ఇతర దేశాలకి, ఆఫ్రికా దేశాలకో యూరోప్ దేశాలకు వాళ్ళు పారిపోతే అప్పుడు ఏం చేస్తారు? ప్రభుత్వం సంతకం పెట్టాలి. అమరావతి భూములు ఇచ్చిన, రాజధానికి భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి 5 ఏళ్ల పాటు ఏమైంది అందరం చూసాం. అమరావతిని వేసిన రాజధాని అంటూ మూసుకొని ఉంది గవర్నమెంట్. ఎందుకు మూసుకోలేదు? అమరావతికి ఇచ్చిన భూములు కౌలీకపోతే గమ్మగా ఉన్నారు రైతులు. కౌలీకపోతే కోర్టుకు పోయారు. పోనీ అమరావతికి ఈ రోజు కన్నా గజెట్లో చేర్చారా రాజధాని? దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు మన సబ్ పెట్టారు, పార్లమెంట్లో ఈ బిల్లు పెట్టేసి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని గజెట్లో పెట్టారా? అమరావతి భూములకే దిక్కు లేదు గోపి గారు.
గెజెట్ నోటిఫికేషన్ వచ్చింది. 34,000 ఎకరాలు రైతుల కాడ తీసుకున్న భూములకే ఎక్కడొచ్చింది చూపించినట్టే గెజెట్ నోటిఫికేషను పార్లమెంట్లో పెట్టి ఇవ్వమని చెప్పండి. అందువల్ల రైతులందరూ కంపెనీల సంతకాలు ఒప్పుకోబాకండి. చీఫ్ సెక్రటరీని పెట్టమనండి సంతకాలు, ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ని పెట్టమనండి సంతకాలు. ఆర్డీఓని పెడతారా సంతకమా? ఆర్డీఓ పెడతాడా సంతకమా? చీఫ్ సెక్రటరీ పెడతాడా సంతకమా? పెట్టమని నేను చూస్తా చీఫ్ సెక్రటరీని. అంటే భూములు కొట్టేసేదానికి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలు వచ్చే కాడ ఎవరన్నా అడ్డం చెప్పారు బీపీసీలకి? ఒక్క రైతు కూడా నమ్మకం ఏంది? తర్వాత ఎన్టీపీసీ ఎవరన్నా అడ్డం చెప్పారా? అడ్డం చెప్పారా ఎన్టీపీసీకి? 1,86,000 కోట్ల ప్రాజెక్టు. నిప్పాన్ స్టీలు అండ్ లక్ష్మీ శ్రీనివాసుల కంపెనీకి అడ్డం చెప్పారు ఎవరన్నా? ఇది దొంగ కంపెనీ కాబట్టి మాట్లాడుతున్నాం. రైట్, ఇది దొంగ కంపెనీ కాబట్టి మాట్లాడుతున్నాం. మీకు తార్కాణం ఇది ఏంది? మీటర్ల కుంభకోణం. 36,000 కోట్లు అని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొంతు చించుకున్న మాటల డబ్బులు ఎలా ఇచ్చారు ఈ గవర్నమెంట్? 70,000కి వచ్చే మీటర్ 1,70,000 అయ్యింది. 36,000 కోట్ల స్కామ్ అది. ఒక్కో మీటరు అది ఎట్టపోయింది? అది ట్రాన్స్ఫారం ఎట్టపోయింది? అదంతా స్కామ్ అంతా ఎట్టపోయిందియా? అంటే మీరు సూట్ కేసులు మార్చుకొని దాన్ని తొక్కి పెట్టేశారా కూటమి గవర్నమెంట్? ఇందుకు ఆ ప్రజలు కూటమి గవర్నమెంట్కి అధికారం ఇచ్చిందా? కూటమి గవర్నమెంట్కి అధికారం ఇచ్చింది ప్రజలు ఎందుకో తెలుసా? అవినీతి పరులను భర్తపట్టమని, రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి డబ్బులు వెనక్కి తెమ్మని, దుష్టుల్ని శిక్షించమని తెచ్చితే మీరు చీకట్లో సూట్ కేసులు మార్చుకోమని కాదు. ఇది కరెక్ట్ కాదు. కరెక్ట్ సన్మార్గంలో పోవడం వల్ల గవర్నమెంట్ మేల్కొనాల. మాకు 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మాదే అంతా ఇష్టారాజ్యం అని అనుకుంటే 151 మంది ఎమ్మెల్యేలకు బట్టిన గతి రేపు మీకు బట్టదని నమ్మకం ఏంది? 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న జగన్మోహన్ రెడ్డి అహంకారానికి అధికారం అతపాతాళానికి పోయింది. రేపు మీ 164 మంది ఆడిపోరని నమ్మకం ఏంది? రైట్, మీకు ఇది వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఇష్టం కాదు, ఇది ప్రజాస్వామ్యం. నేనేమంటున్నా, అధికార పక్షంగా కూటమిలో ఉన్న పార్టీలుగా ఇలా ముందుకు వెళ్ళాలా లేదా వెనక్కి తీసుకొని ప్రజలకు మంచి చేసి మంచి ప్రభుత్వం? ఈ కుంభకోణం కింద ఉండేది స్టేట్ రౌడీ. ఈ కుంభకోణం కింద ఒక రాజ్యసభ సభ్యుడు ఉండడు, ఒక స్టేట్ రౌడీ ఉండడు. చంద్రబాబు నాయుడు గారు ఆ దొంగలను పట్టుకోమని చెప్తుండ. గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ 5,30,00,000 మంది నిన్ను నమ్మి అధికారం ఇచ్చారు. ఈ స్టేట్ రౌడీని బయట పెట్టండి, ఆ రాజ్యసభ మెంబర్ని బయట పెట్టమని కోరుకుంటున్నాను నేను. రైట్ సార్. నమస్కారం.